నిన్నటి వరకు కాకి యూనిఫామ్ అడ్డం పెట్టుకుని హోదాతో హంగామా చేస్తూ పొలిటికల్ లీడర్లను మించిన పబ్లిసిటీ స్టంట్స్ చేసిన కృష్ణలంక మాజీ సీఐ నాగరాజ్ అలియాస్ నాగు అవినీతి సామ్రాజ్యానికి సిట్ అధికారులు చెక్ పెట్టారు. తీవ్ర అవినీతి ఆరోపణలు, 100 కోట్ల అక్రమాస్తుల కేసులో ఎట్టకేలకు సీఐ నాగరాజ్ను సిట్ అధికారులు బేడీలు వేసి అరెస్ట్ చేశారు. అరెస్టును తట్టుకోలేక చట్టం నుండి తప్పించుకోవడానికి పొలిటికల్ లీడర్ల తరహాలో జన సమీకరణ చేసి ఒత్తిడి తెచ్చేందుకు నాగరాజ్ చివరి నిమిషం వరకు హైదరాబాద్ నడిపిన సిట్ పక్కా వ్యూహంతో ఆ పప్పులే ఉడకలేదు. నేను సింహాన్ని అంటూ బిల్డపిచ్చిన సీఐకి చట్టం తన పంజారు చూపించింది. కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో నాగరాజ్ సాగించిన అక్రమాలు, ఆధిపత్య ధోరణి అంతా ఇంత కాదు. ఒక సాధారణ సర్కిల్ ఇన్స్పెక్టర్ హోదాలో ఉంటూ తాను లేకపోతే లా అండ్ ఆర్డరే లేదు అనే రేంజ్లో సెల్ఫ్ పబ్లిసిటీతో రెచ్చిపోయారు. అయితే ఒక సాధారణ పోలీస్ ఆఫీసర్కు 100 కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయన్న ప్రజాప్రతినిధులకు ఈ అరెస్టుతో సమాధానం దొరికినట్లయింది. కేసులకు సంబంధించిన కీలక సాక్ష్యాలను కావాలనే డిలీట్ చేయడం, రికార్డులను మాయించడం వెనుక పెద్ద మిస్టరీ దాగి ఉందని సిట్ అధికారులు గుర్తించారు. అరెస్ట్ అడ్డుకునేందుకు రండి, నాకు మద్దతు ఇవ్వండి అంటూ నాగరాజు పలువురికి ఫోన్లు చేసి ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేసినా చివరికి ఎవరూ రాకపోవడంతో ఆయన ఒంటరిగానే మిగిలిపోయాడు. ప్రజాసేవ ముసుగులో సాగిన ఈ నాగుపాము బినామీ సామ్రాజ్యంపై ఇప్పుడు సిట్ సుదీర్ఘ దర్యాప్తు ప్రారంభించనుంది. మరోవైపు అవినీతి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన సీఐ నాగరాజు కటకటాలు పాల్కావడంతో కృష్ణలంక పరిధిలోని వ్యాపారులు, సామాన్య ప్రజలు బాణాసంచా కాల్చి స్వీట్లు పంచుకుంటూ పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకుంటున్నారు. ఖాకీ డ్రెస్ లో రాజకీయం చేసిన నాగరాజు అహంకారానికి చట్టం సరైన ముగింపు పలికిందని హర్షం వ్యక్తం చేస్తున్నారు.